పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా దేవ, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాల వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా విని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి, మా విశ్వాసాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పరలోకం యొక్క విలువ తెలుసా? పరలోకం యొక్క విలువ తెలుసా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులరా. పరలోకం యొక్క విలువ తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ క్రైస్తవులకు పరలోకం యొక్క విలువ తెలియలేదండి. పరలోకం యొక్క విలువ తెలిస్తే ప్రపంచ క్రైస్తవుల బ్రతుకులు ఈరోజు ఈ విధంగా ఉండేవి కాదు. ఈరోజు ప్రపంచ క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయని మనం ఆలోచించగలిగితే వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో దానినే వారు చేసేవారిగా, దేవుడు దేనినైతే అసహించుకుంటాడో దాని ప్రకారంగానే వారు నడుచుకునేవారిగా ఈరోజు క్రైస్తవుల జీవితాలు ఉన్నాయి ప్రియులారా. అవునా? క్రైస్తవుల జీవితాలు వాక్యానుసారంగా లేవండి. ఎవరు కూడా వాక్యానికి లోబడేవారిగా లేరు. అతి కొద్ది మంది మాత్రమే వాక్యానుసారంగా బ్రతికేవారు ఉన్నారు. ఎక్కువ శాతం వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికేవారే మనకి కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం విలువ వారికి తెలుసుంటే వారు అలా బ్రతుకుండేవారు కాదు. పరలోకం విలువ తెలియలేదు కాబట్టి వారు వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు పిల్లలు. పరలోకం విలువ తెలియలేదు కానీ ఈ లోకంలో ధనం విలువ తెలిసిందండి, డబ్బు విలువ తెలిసింది. డబ్బు లేకపోతే ఏమీ లేదు, డబ్బు లేకపోతే ఏమీ చెయ్యలేము అని మాత్రం డబ్బు విలువ తెలుసుకున్నారు. ఆ డబ్బు సంపాదించడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తున్నారు, ఎంత కష్టమైనా అనుభవిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి మండలాలు దాటి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జిల్లాలు దాటి వెళ్ళే వారు ఉన్నారు, రాష్ట్రాలు దాటి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దేశాలే దాటి వెళ్ళేవారు ఉన్నారు. దేనికోసం అంటే ధనం కోసం. అంటే ధనం విలువ తెలిసింది కానీ దేని విలువ తెలియలేదు, పరలోక రాజ్యం యొక్క విలువ తెలియలేదు. ఆస్తుల విలువ తెలిసింది, బంగారం విలువ తెలిసింది, వజ్ర వైడూర్యాల విలువ తెలిసింది, కానీ పరలోకం విలువ మనిషికి తెలియలేదు ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం యొక్క విలువ తెలిసిన వాడు ప్రభువు మాటలు వినటానికి పరిగెత్తుకొస్తాడు, ప్రభువులో ఉండాలనుకుంటాడు, ప్రభువు కోసం బ్రతకాలనుకుంటాడు, పరిశుద్ధుడిగా బ్రతకాలనుకుంటాడు, పరలోకం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఏమీ చేయట్లేదు. ప్రభువు మాటలు వినటానికి పరిగెత్తుకు రావట్లేదు,
ప్రభువులో ఉండాలనుకోవట్లేదు, పరలోకం వెళ్ళాలని ఆలోచన లేదు, పరలోకం వెళ్ళటానికి ప్రయత్నము చేయట్లేదు. కానీ మొదటి శతాబ్దంలో కొంతమంది క్రైస్తవులు పరలోకం విలువ తెలుసుకుని వారు ఎంత త్యాగానికి ఒడిగట్టారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటట? 12వ వచనం, 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భం నుండి ఎవరు పుట్టారట? నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఏమండి? తల్లి గర్భం నుండి మగపిల్లలు పుడతారు, ఆడపిల్లలు పుడతారు. అదేవిధంగా ఆడ కాదు మగ కాదు అనేవాళ్ళు కూడా పుడతారు. వారిని బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే నపుంసకులు అని చెప్పింది. ఏమండి? ఆడపిల్లలు పుడతారు, అలాగే మగబిడ్డలు కూడా పుడతారు. అక్కడక్కడ కొంతమందికి నపుంసకులు పుడతా ఉంటారు. నపుంసకులు పుట్టారనుకోండి, ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఎందుకంటే సమాజంలో నపుంసకుల కంటే ఒక గౌరవం లేదు, ఒక మర్యాద ఉండదు. వారిని ఎవరో కూడా ప్రేమించరు, ఎవరో కూడా దగ్గరికి రానివ్వరు, ఎవరు ఇష్టపడరు. వాళ్ళని ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు. రోడ్డు మీద వెళ్తుంటే వారిని అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు, వారి మీద కామెంట్లు చేస్తారు. కనుక నపుంసకులుగా పుట్టిన వారికి గౌరవ మర్యాదలు అనేవి లోకంలో లేవు. వారిని కన్నవారికి కూడా గౌరవ మర్యాదలు ఉండవు. కనుక తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడటం ఏంటి? ఏమండి? ఇదివరకు రాజులు ఏం చేసేవారంటే వారి భార్యల దగ్గర కాపలా ఉంచటానికి ఎత్తుగా బలంగా ఉన్నటువంటి కొంతమంది పురుషులను నపుంసకులుగా మార్చేసి వారిని కాపలాగా ఏర్పాటు చేసుకునేవారు అనమాట. ఏమండి? క్రీస్తుకు పూర్వం రాజులు ఏం చేసేవారంటే తమ భార్యల దగ్గర కాపలాదారులుగా కొంతమందిని పురుషులుగా పుట్టిన వారిని నపుంసకులుగా మార్చి వారిని కాపలాగా పెట్టుకునేవారు. అదే విషయాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18. మరియు రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. 20వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. చాలండి. 20వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా అందరూ చూడండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెబుతున్న అద్భుతమైన మాట ఇది. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును
బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. ఏమండి? బబులోను రాజు ఎవరు? ఏమండి? నెబుకద్నెజరు ఏం చేస్తాడట? ఇశ్రాయేలీల్లో కొంతమందిని నపుంసకులుగా చేయడానికి తీసుకెళ్ళిపోతాడట. ఏమండి? క్రీస్తుకు పూర్వం చాలామందిని అలా నపుంసకులుగా మార్చేస్తూ ఉండేవారు అనమాట. ఏమండి? పుట్టడానికి వారు ఎలా పుట్టారు? పురుషులుగానే పుట్టారు, మగవాళ్ళుగానే పుట్టారు. అయితే కొంతమంది రాజులు ఏం చేసేవారంటే కొందరిని బందీలుగా చేసుకుని వారిని నపుంసకులుగా మార్చేస్తూ ఉండేవారు అనమాట. ఏమండి? అలాగే మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. అలాగే పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులను కలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారట చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేసుకోవటం ఏంటి? ఏమండి? బాగా ఆలోచించాలి మనం ఇక్కడ. పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఎందుకు చేసుకున్నారు అని మనం ఆలోచించగలిగితే, ఏమో మనం ఒకవేళ పురుషులుగా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఎవరితోటైనా పాపం చేయొచ్చేమో, ఎవరితోటైనా వ్యభిచారం చేస్తామేమో, ఎవరితోటైనా జారత్వం చేస్తామేమో, ఎవరితోటైనా అక్రమ సంబంధాలు మనం పెట్టుకుంటామేమో, మనం పాపం అనే ఊబిలో కూరుకుపోతామేమో, పాపంలో పడిపోతామేమో, పాపానికి దోషలం అయిపోతామేమో, పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి జారిపోతామేమో అని పరలోకం యొక్క విలువ తెలిసినటువంటి కొంతమంది పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే ఏం చేశారట? నపుంసకులుగా చేసుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి శతాబ్దంలో కొంతమందికి పరలోక రాజ్యం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత ఉన్నతమైనదో అర్థమైంది. మరి మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి క్రైస్తవులకి పరలోక రాజ్యం యొక్క గొప్పతనం కానీ దాని విలువ కానీ ఎవరికైనా అర్థమైందంటే అర్థం కాలేదండి. కావండి? ఆనాటి నుంచి ఈనాటి వరకు పరలోక రాజ్యం నిమిత్తం ఎవరైనా తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. ఏమండి? ఎవరైనా ఒకవేళ పరలోక రాజ్యం నిమిత్తము ఏమండి ఏదైనా త్యాగం చేసిన వారు ఉన్నారంటే త్యాగం చేసిన వారు ఎవరు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ మొదటి శతాబ్దంలో కొంతమంది పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా మార్చేసుకున్నారట. అంటే ఇంకా వాళ్ళ కోరికలు ఉన్న వాళ్ళకి ఏమండి శరీరంలో కోరికలు అనేవి రాకుండా తమ్మును తామే నపుంసకులుగా చేసేసుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇలా చేసుకున్నారు? ఎందుకు ఇంత త్యాగం చేశారు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఏమైనా సరే మనం ఈ లోకంలో కోరికలు తీరకపోయినా పర్వాలేదు, శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికి పరలోకం అనే మహాలోకానికి వెళ్ళాలి అని కొంతమంది ఎంత త్యాగానికి వడిగట్టారో చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమర్థమైందయ్యా వీళ్ళకంటే పరలోకం యొక్క గొప్పతనం అర్థమైంది, పరలోకం యొక్క విలువ అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే మొదటి శతాబ్దంలో కూడా ప్రవక్తలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, పరలోకం కోసం తమ ప్రాణాలు సహితం పణంగా పెట్టారు. దేనికోసం ప్రాణాలు అర్పించారు? పరలోకం వెళ్ళడం కోసమే ప్రాణాలు అర్పించారు. మొదటి శతాబ్దంలో రాళ్లతో కొట్టినా, రంపాలతో కోసినా, సింహాల భవనంలో వేసినా, తారు పూసి తగలబెట్టినా, తలక్రిందులుగా సిలువ వేసి చంపిన, ఖడ్గాలతో తలలు నరికినా ఎక్కడా కూడా వారు వెనకడుగు వేయలేదు. ఎందుకోసమయ్యా అంటే పరలోకానికి వెళ్ళాలి. మహా అయితే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాము? 60 సంవత్సరాలు ఉంటాం, 70 సంవత్సరాలు ఉంటాం, 80 సంవత్సరాలు ఉంటాం. కానీ ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. ఆ చచ్చిపోయేదేదో దేవుని కోసం చచ్చిపోతే మనం పరలోకంలో కోటాను కోట్ల సంవత్సరాలు ఉండొచ్చని పరలోకం యొక్క విలువ తెలిసినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ తమ ప్రాణాలు పణంగా పెట్టారు. పరలోకం యొక్క విలువ వారికి తెలిసింది. కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ, సేవకులకు కానీ పరలోకం విలువ తెలిసిందండి? పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసిందంటే తెలియలేదండి. అందుకే ఈరోజు పాస్టర్లు కూడా 2-3 పెళ్లి చేసుకుంటున్నారు.
పాస్టర్లు కూడా ఈరోజు సంఘానికి వచ్చి విశ్వాసులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. లేరండి ఇలాంటి వాళ్ళు? ఏమండి, అసలు పాస్టర్కి ఎంతమంది భార్యలు ఉండాలని చెప్పింది బైబిల్? ఎంతమంది ఉండాలి? ఏమంటే చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఏకపత్ని పురుషుడును. అధ్యక్షుడు అంటే ఎవరు? సేవకుడు అని అర్థం. ఏమండి, అధ్యక్షుడు అయ్యేవాడు ఎలా ఉండాలట? నిందారహితుడిగా ఉండాలి. అలాగే ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంటే అర్థం ఏంటి? ఏమండి, ఒకే భార్య కలిగిన వాడిగా ఉండాలి. కానీ ఈరోజు సేవకులను చూడండి, చాలామంది సేవకులు ఇద్దరేసిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ముగ్గురేసిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మరి వారికి ఈ మాట కనబడలేదా? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకే భార్య ఉండాలని బైబిల్ చెబుతుంది. కానీ మొదటి భార్యను వదిలేయటం, ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోవటం, అవసరమైతే మరలా ఇంకొకరిని ప్రత్యేకంగా ఎవరికి తెలియకుండా మెయింటెనెన్స్ చేయటం ఏంటిది అసలు? ఏమండి, పరలోకం విలువ తెలిసిందా వీళ్ళకంటే? తెలియలేదండి. ఏమండి, వీరి శరీరంలో పుట్టే కోరికలు తీర్చుకోవడానికి చూసారు ఎలాంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రీసెంట్గా ఒక సేవకుడు మన ఏరియాలోనే, మీకు తెలిసిందో లేదో, ఏమండి, అతనికి ఆల్రెడీ 2 భార్యలంట. మరలా సంఘానికి వచ్చే ఒక యవనస్తురాలని ఇబ్బంది పెడుతున్నాడట. సంఘస్థులు అందరూ ఏం చేశారు తెలుసా అండి? నువ్వు సేవ చేయడానికి పనికిరావు, నువ్వు అవతలకు పోవని చెప్పి సంఘానికి తాళం వేశారట. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి సేవకులు ఉన్నారండి క్రైస్తవ్యంలో. ఇలాంటి వాళ్ళని బట్టి ఈరోజు క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోయిందండి. ఒకప్పుడు ఎవడైనా ఒకవేళ సేవకుని తిట్టాలంటే భయపడేవాడు, ఏమో శాపమైనా మన మీదకి వస్తుందేమో అని. ఇది వరకు బైబిల్ గ్రంథాన్ని ఎవడైనా తిట్టాలంటే భయపడేవాడు, ఎందుకు? ఏమో ఏదైనా శాపం మన మీదకి వస్తుందేమో అని. ఇది వరకు బైబిల్ దేవుణ్ణి తిట్టాలంటే భయపడేవారు, ఏమో దేవుని కోపం మన మీదకి వస్తుందేమో అని. ఇప్పుడు ఎవడో భయపడలేదు చూడండి. సేవకుడిని తిట్టడానికి ఎవడో భయపడలేదు. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని తిట్టడానికి ఎవడో భయపడలేదు, బైబిల్ దేవుణ్ణి తిట్టడానికి ఎవడో భయపడలేదు. ఎందుకు? ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యమైన పనికిమాలిన సేవకులు మన క్రైస్తవ్యంలో ఉండటం వలన ఈరోజు క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోయింది ప్రియులారా. ఏమండి, అలాగని సేవకుల్లోనే కాదు విశ్వాసుల్లో కూడా ఉన్నారు ఇలాంటి మహానుభావులు. ఏమండి, విశ్వాసుల్లో కూడా భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని భయంకరమైన జారత్వములు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసులకి ఎంతమంది భార్యలు ఉండాలని చెప్పింది బైబిల్? ఏమండి, విశ్వాసికి కూడా ఒకరే. చూస్తారు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి ఎంతమంది భార్యలు ఉండాలి? ఏమండి, సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. పురుషుడికైతే సొంత భార్య ఉండాలి, స్త్రీకైతే సొంత భర్త ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి. ఏమండి, ఒక భార్య ఉన్నా సరే మరొకరు భార్యతో అక్రమ సంబంధాలు పెట్టుకుని భయంకరమైన పాపాలు చేస్తున్నారు. ఒక భర్త ఉన్నా సరే మరొకరు భర్తతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఘోరాతి ఘోరమైన పాపాలు చేసేవారు క్రైస్తవ్యంలో ఉన్నారు. మరి వీరికి పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసిందంటారా? పరలోకం యొక్క గొప్పతనం వీళ్ళకి తెలిసిందంటారా? పరలోకం వెళ్ళాలని ఆలోచన ఉందంటారా వీళ్ళకి అసలు? ఏమండి, దేవుని భయం ఉందంటారా వీళ్ళకి అసలు? దేవుని భయం లేదండి. ఏమండి, ఇక్కడ ఈ లోకంలోని హాయిగా బ్రతికినంతకాలం ఆనందంగా సర్వసుఖాలు అనుభవించి చచ్చిపోదాం అనుకుంటున్నారు తప్ప మరణించిన తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళాలి, కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండాలి అనే ఆలోచన ఈరోజు క్రైస్తవులకి లేదు ప్రియులారా. అందుకే ఈరోజు మన వాళ్ళు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఏమండి, అప్పులు తీర్చుకోవడానికో పిల్లలు పెళ్లి చేయాలనో ఇల్లు కట్టాలనో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నారు మన వాళ్ళు? ఇవే కార్యక్రమాలు. ఏమండి,
భార్య ఇక్కడ ఉంటుంది, అక్కడేమో అతను వేరే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు. భర్త ఇక్కడ ఉంటాడు, అక్కడేమో వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు. ఏమండి, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏం చేస్తారో తెలుసండి, అక్కడ చర్చికి వెళ్తారంట, భార్య భర్తల్లాగా ప్రార్థనలు చేయించుకుంటారంట మళ్ళీ సేవకుల చేత. భయం ఉందా వీళ్ళకి అసలు? భయంకరమైనటువంటి పాపాలు క్రైస్తవులు చేస్తున్నారంటే పరలోకం యొక్క విలువ వీళ్ళకి తెలియలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఎలా బ్రతికారంటే పరలోకం కోసం పరదేశులుగా బ్రతికారు, యాత్రికులుగా బ్రతికారు. ఈ దేశం మనది కాదు, మనం యాత్ర చేయడానికి వచ్చాం. యాత్ర అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. పరలోకమే మన లోకం, పరలోకమే శాశ్వతం, ఈ లోకం శాశ్వతం కాదు అనుకొని వారు పరదేశులుగా యాత్రికులుగా బ్రతికారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎలా బ్రతకాలి? పరదేశులుగా బ్రతకాలి, యాత్రికులుగా బ్రతకాలి. ఏమండి, పరిశుద్ధులుగా బ్రతకాలి, పవిత్రులుగా బ్రతకాలి. అలా బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్తాం ప్రియులారా. కనుక శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు తీర్చుకుంటూ వెళ్ళిపోతే మనం నిత్య జీవాన్ని కోల్పోతాం, నిత్య నరకానికి జారిపోతాం. పరలోక రాజ్యం యొక్క విలువ అర్థమైన వారు తమను తామే నపుంసకులుగా చేసుకున్నారంటే నిజంగా ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు. ఏమో ఒకవేళ ఎక్కడైనా మేము పొరపాటున పాపంలో పడిపోతామేమో, ఒకవేళ పాపానికి దోషలం అయిపోతామేమో, పాపమని ఊబిలో కూరుకుపోతామేమో, తర్వాత పరలోక రాజ్యాన్ని కోల్పోతామేమో అని తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారంటే పరలోకం యొక్క విలువ వాళ్ళకి అర్థమైంది. కానీ నేటి క్రైస్తవులకు పరలోకం యొక్క విలువ అర్థం కాలేదండి. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎంత బాగుంది చూడండి ఈ మాట. ఏమండి, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారయుందురు. శరీరానుసారంగా మనం ఒకవేళ బ్రతికితే, శరీరానుసారంగా ఒకవేళ మనం ప్రవర్తిస్తే ఏమైపోతామట? చావవలసిన వారం అయి ఉందము. ఎక్కడ? ఇక్కడ కాదు. ఇక్కడ మనం శరీరానుసారంగా ప్రవర్తించినా చనిపోతాం, ఆత్మానుసారంగా ప్రవర్తించినా చనిపోతాం. అయితే ఇక్కడ చనిపోయే చావు గురించి పౌలు గారు చెప్పట్లేదు. ఏమండి, ఏ చావు గురించి? నరకంలో నిత్యము చచ్చిపోతాం కదా, ఆ చావు గురించి తెలియజేస్తున్నాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. శరీరంలో పుట్టే ఆ కోరికలను చంపాలి. కానీ ఏం చేస్తున్నారంటే శరీరంలో పుట్టే కోరికలు తీర్చుకోవడానికి ఎవరైనా అడ్డొస్తే వారిని చంపుతున్నారు. ఏమండి, రీసెంట్గా ఒక ఆవిడ ఏం చేస్తుందో తెలుసండి, తన ప్రియుడితో కలిసి శరీర కోరికలు తీర్చుకోవడానికి తల్లి అడ్డొస్తుందని కన్న తల్లినే చంపేస్తుంది. ఏమండి, శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్న భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్న పిల్లలు ఉన్నారు, పిల్లలను చంపేస్తున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. చూసారా ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు క్రైస్తవ్యంలోనే. ఏమండి, ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపిన యెడల జీవించెదరు అన్నాడు చూడండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. శరీర క్రియలను మనం ఏం చేయాలి? చంపాలి. ఏమండి, పుట్టుకొచ్చే కోరికలన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఏమండి, కోరికలను ఏం చేసుకోవాలి? మనం చంపాలి, అదుపులో ఉంచుకోవాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం చచ్చిపోతాం.
కాబట్టి ఏం చేయాలట? ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు ఒకవేళ మనం కలిగి ఉంటే దేవునికి విరోధంగా ఉందంట ఆ మనసు. ఏమండి? మరి ఏ మనసు కలిగి ఉండాలి మనం? చెబుతున్నాడు చూడండి. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమునో లోబడదు, లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే ఏమంటే ఆ మనసు ఏం చేస్తుందట? దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనసు కలిగి మనం ఉండకూడదట. ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలట. ఆత్మానుసారమైన మనసు కలిగి మనం ఉండాలట. చెప్తున్నాడు చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏ స్వభావం కలిగి ఉంటాం? ఆత్మ స్వభావం కలిగి ఉంటాం. మనం శరీర స్వభావం కలిగి ఉంటున్నామంటే మనలో దేవుని ఆత్మ ఉన్నట్టా లేనట్టా? దేవుని ఆత్మ లేనట్టు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం ఆత్మ స్వభావం కలిగి ఉంటాం. లేకపోతే శరీర స్వభావం కలిగి మనం శరీర క్రియలను నెరవేర్చుకుంటూ మనం ఈ లోకంలో బ్రతుకుతాం ప్రియులారా. కనుక మనం అందరం కూడా ఈ లోకంలో మనం జాగ్రత్తగా దేవుని కోసం ఉన్నతంగా మనం బ్రతకకపోతే మనం కోల్పోయేది ధనం కాదు, ఆస్తి కాదు, బంగారం కాదు, ఈ లోకంలో వజ్ర వైడూర్యాలు కాదు, పరలోకం అనే మహాలోకాన్ని కోల్పోతాం. ఏమండి? మనం దేవుని కోసం ఉన్నతంగా మనం బ్రతకకపోతే, దేవుడు అనుకున్న లక్షణాలతో భావాలతో మనం బ్రతకకపోతే మనం కోల్పోయేది ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దులు కాదు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు కాదు, పరలోకం అనే మహాలోకాన్ని మనం కోల్పోతాం. ఒక గొప్ప జీవితాన్ని మనం కోల్పోతాం. అందుకే ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారులు ఏం చేస్తారు? శరీర విషయముల మీదే మనసు ఉంచుతారట. అంటే శరీరానికి అవసరమైన వాటి కోసమే ఆలోచిస్తారు తప్ప శరీరంలో ఉన్న ఆత్మ కోసం ఎవరో ఆలోచించరు. ఏమండి? శరీరం కొంతకాలం మాత్రమే జీవిస్తుంది, ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఏమన్నా ఆత్మకు చావు ఉందా? లేదు కదా. శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. కానీ మనిషి దేనికోసం ఆలోచిస్తాడు అంటే శరీరం కోసమే ఎప్పుడు ఆలోచిస్తాడు, ఆత్మ కోసం ఆలోచించాడు. అందుకే 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద నా ఆత్మను రక్షించుకోవాలి, నా ఆత్మను పరలోకానికి నడిపించుకోవాలి, నా ఆత్మని నిత్యనరకం నుంచి తప్పించుకోవాలి అని ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారట. కాబట్టి ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ దేని మీద మనసు ఉంచారంటే ఆత్మ మీద, శరీరం మీద. శరీరం మీదే మనసు ఉంచుతున్నారు, శరీరానికి అవసరమైన వాటి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప శరీరంలో ఉన్న ఆత్మ కోసం ఆలోచించేవారు లేరు పిల్లలు. అందుకే శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు చూడండి. శరీరానుసారమైన మనసు మరణం. శరీరానుసారమైన మనసు కలిగి మనం ఉన్నామా? అయితే మనం మరణానికి వెళ్ళిపోతాం, రెండవ మరణానికి. అదే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయి ఉన్నది. ఆత్మానుసారమైన మనసు కలిగి మనం ఉంటే, ఆత్మ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, ఆత్మను పరలోకానికి నడిపించుకోవాలనే ఆలోచన కలిగి మనం బ్రతికితే మనం అందరము కూడా జీవించడానికి, నిత్య జీవానికి వెళతాము అని చెప్తున్నాడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక మనందరం కూడా ఎలా బ్రతకాలి అంటే ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించాలి, ఆత్మ స్వభావం కలిగి జీవించాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపింపబడాలి. మన అందరం కూడా మన ఆత్మల కోసం మనం ఆలోచించాలి. ఎందుకంటే
పరలోకం అనే మహాలోకం అందరికీ ఇచ్చేది కాదు, పరిశుద్ధులకు మాత్రమే ఇచ్చే లోకం అది. పరిశుద్ధులు వెళ్ళే లోకం అది, పరిశుద్ధులుండే లోకమంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, పవిత్రులుగా బ్రతకాలి. పాపం మీద పాపం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ మనం బ్రతికితే మనం అందరం కూడా నిత్య నరకానికి జారిపోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం. కనుక పరలోక రాజ్యం యొక్క విలువ తెలుసుకున్నవాడు పరలోకం కోసం ఆలోచిస్తాడు, పరిశుద్ధుడిగా బ్రతుకుతాడు, పవిత్రుడిగా బ్రతుకుతాడు, యథార్థవంతుడిగా నీతిమంతుడిగా బ్రతుకుతాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవిస్తాడు, పరలోకానికి వెళ్ళడానికి ప్రయాస పడతాడు. లేకపోతే ఈ లోకంలో అందరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకుతాడు. పరలోక రాజ్యం విలువ తెలియనివాడు లోకంలో లోకస్తుడిగా బ్రతుకుతాడు, పాపంలో పడిపోయి పాపాత్ముడిగానే బ్రతుకుతాడు, పాపంలోనే చచ్చిపోతాడు, పాతాళానికి జారిపోతాడు. కాబట్టి మనం ఎవరూ కూడా అలా బ్రతకకుండా మనందరం కూడా పరలోకానికి వెళ్ళే విధంగా మన జీవితాన్ని మలుచుకుందాం, దిద్దుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులం అవుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి సహాయం చేయండి తండ్రి. పరలోక రాజ్యం యొక్క విలువ మేము తెలుసుకుని తండ్రి, ఆ పరలోక రాజ్యంలో మీరు మాకు ఇవ్వబోయే జీవితం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మేము గ్రహించుకుని తండ్రి, ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి పాపం జోలికి వెళ్లకుండా, పాపంలో పడిపోకుండా, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతుకుతూ, యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతుకుతూ, పొందుకున్న పరిశుద్ధతను కడవరకు కాపాడుకుంటూ, పొందుకున్న రక్షణను కడవరకు కొనసాగిస్తూ, మిమ్మల్ని మహింపరుస్తూ, గణపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేము చేరుకోవడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము వారసులం కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, మీ చిత్తమైతే మరలా మేమందరము ఆదివారం చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకొని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని, మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.